టెస్లా సంస్థ యజమాని ఎలన్ మాస్క్ ప్రస్తుతం అమెరికా బేస్డ్గా సాగుతున్నటువంటి తన వ్యాపార లావాదేవీలు ఇండియా లాంటి వాటికి తరలించడానికి ప్రిపేర్ చేస్తున్నాడు. భారీ ఎత్తున ఇక్కడ పెట్టాలని చూస్తున్నాడు. ఎందుకంటే మ్యాన్ పవర్తో పాటు ఫైనాన్షియల్గా దాదాపుగా కనీసం 25 to 30% ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. దాన్ని కనుక మనం ఇండియాలో తొందరగా ఇబ్బంది లేకుండా ప్రొవైడ్ చేసుకోగలిగితే టెస్లా వాడు ఇక్కడికి వచ్చేస్తే ప్రపంచానికి సంబంధించిన అనేక కంపెనీలు ఇక్కడికి వచ్చేస్తాయి. ఈ దేశంలో ఈ రకరకాల వ్యవస్థలు ఉండటం వల్ల లంచాలతో కూడినటువంటి అధికార యంత్రాంగం లేదంటే కనుక అహంకారపూర్తిగా వ్యవహరించే రాజకీయ నాయకత్వాల కారణంగా నష్టపోతూ వచ్చాం. ఇప్పుడైతే ప్రస్తుతం దారులు తెరిచారు. ఇక్కడ టెస్లా వాడు ఇంకోటి ఏం చేస్తున్నా అంటే ఇండియాకి రావడానికి ప్లాన్స్ వేసుకోవడమే కాకుండా మొత్తం 3 దేశాల్లో అది కూడా ఆసియా కంట్రీస్లోనే పెడుతున్నాడు. ఎందుకంటే తక్కువ ఖర్చుతో మ్యాన్ పవర్ దొరుకుతుంది చేసుకొస్తుంటే వీళ్ళకి సంబంధించి మరొక కీలకమైనటువంటి అడుగు పడుతుంది ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తున్నాడు. అమెరికన్ కంపెనీల్లో కోట్ల రూపాయల జీతాలు తీసుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఏదైతే 10% మంది సిబ్బందిని తగ్గించుకుంటున్నాడు. గ్లోబల్ హెడ్ కౌంట్ ఆర్ యాజ్ మెనీ యాజ్ 14,000 ఎంప్లాయీస్ అకార్డింగ్ టు స్టాఫ్ ఈమెయిల్ పబ్లిష్డ్ బై CNBC. ఇది ఏకంగా 14,000 మంది ఉద్యోగులు కానీ లేదా టోటల్ సిబ్బందిలో 10% ఉద్యోగుల్ని కానీ తీసేయాలన్నటువంటిది టెస్లా నిర్ణయం. ఇది అత్యంత కీలకమైనటువంటి వ్యవహారం కాబోతోంది.